నాటో నుంచి మిమ్మల్ని బయటికి పంపించేస్తాం, అలాగే నాటో నుంచి వచ్చే సహాయాన్ని ఆపేస్తాం, అమెరికాతో మిత్రత్వమే ఉండాలి కానీ శత్రుత్వం పెట్టుకోకూడదు అంటూ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి ట్రంప్ ఇచ్చిన వార్నింగ్లు పనిచేయలేదు, అమెరికా ఇచ్చిన వార్నింగ్లు పనిచేయలేదు. నిర్మోహమాటంగా మళ్ళీ తాజాగా కొన్ని యుద్ధ విమానాలు అక్కడ దిగి మూవ్ చేసుకోవడానికి, అంటే డైరెక్ట్గా యుద్ధం మీ దేశం మీద నుంచి చెయ్యము, మేము ఆయుధాలు లోడ్ చేసుకోవడం, లేదంటే కనుక యుద్ధం ఒక అటాక్ చేసి వచ్చాక పార్కింగ్ కోసం మీ బేసులు వాడుకుంటామంటే క్వశ్చనే లేదని తేల్చి చెప్పింది ఇటలీ మరొకసారి. తద్వారా అమెరికాతో పేచీకే సిద్ధపడింది తప్పించి అమెరికా చెప్పినట్టు వినడానికి ఒప్పుకోలేదు. ఇక్కడ కొంతమంది ఈ మధ్యన ఒక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొచ్చారు, ఇటలీ ప్రధానికి ఉన్న ఇది కూడా దమ్ము కూడా ప్రధానమంత్రికి లేదు మోడీకని. పిచ్చోళ్ళారా, ఇరాన్ అనేది మనకు దగ్గర ఉంది, పక్కనే ఉంది. మనం బేస్లు ఇస్తామంటే చక్కగా వాడుకుంటుంది. వాళ్ళు అడిగారు కూడా, భారతదేశం ఇవ్వదని తెలుసు, మోడీ ఉన్నాడని తెలుసు. ఇదివరకు వాళ్ళ అట్లాగే ఇక్కడి నుంచి వాడుకోబడ్డాయి బేసులు. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేసినప్పుడు ఇండియన్ బేసులు వాడుకున్నారు, అట్లాగే ఇప్పుడు ఇవ్వట్లేదు. అది ఇక్కడ ఒత్తిడికి లొంగే వ్యవహారం అయితే లేదు.